ప్రాంక్ వీడియో తీస్తున్నారని చెప్పి నడి రోడ్లో బట్టలు కూడా తీసి కుక్కను కొట్టినట్టు కొట్టాడు అనమాట ఒక పెద్ద ఆయన ఒక కుర్రాడిని. మ్యాటర్ ఏమైందంటే ఒక అతను సమ్ యంగ్ పర్సన్ ఆయన ఏం చేశాడంటే ఒక ప్రాంక్ వీడియో తీసి యూట్యూబ్లోనో సంథింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామని చెప్పి అనుకొని ప్రాంక్ స్టార్ట్ చేశారు. ఆ ప్రాంక్ ఏంటంటే ఒక అమ్మాయిని హెరాస్ చేయడం పబ్లిక్లో ఒక అమ్మాయిని హెరాస్ చేస్తే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దామని చెప్పి ఆయన ఇది ట్రై చేశాడు. సో అమ్మాయిని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. అది ఒక పెద్ద ఆయన చూసి ఆయనకు తెలియదు కదా పాపం ప్రాంక్ అని చెప్పి. ఆ ప్రాంక్ అని తెలియక ఒక అబ్బాయి నిజంగానే ఒక అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడేమో అని ఆయన అనుకొని అక్కడ ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి కుక్కను కొట్టాడు అనమాట. మామూలుగా కొట్టలేదు, కుక్కను కొట్టాడు. బట్టలు చించి రోడ్లో పరిగెత్తించి కొట్టాడు అనమాట. ఏం చేయలేకపోయారు. ప్లస్ జనాల సపోర్ట్ కూడా ఉండడంతో అందరు కలిసి కుమ్మేశారు, కుక్కను కొట్టినట్టు కూడా వేశారు. యాక్చువల్గా బాగా క్యాప్చర్ చేశాడు రియాక్షన్. యాక్చువల్గా నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది ఆ వీడియో చూడంగానే. మీకు ఆ వీడియో పెడతాను చూడండి. छोड़ दो आप लोग पता नहीं यार, अचानक से वो काका डंडा निकाल रहा। ये लड़कियों को बोल रहा होगा। సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య నిజంగానే జనాలు ఇట్లే దారుణంగా తయారయ్యారు. ట్రెండ్ అని చెప్పి వ్యూస్ కోసం డబ్బుల కోసం ప్రాంక్ వీడియోలు చేయడం, పక్కనోడి జీవితాలతో ఆడుకోవడం. ప్రాంక్ మీకు చేసేవాడికి బాగానే ఉంటుంది, కొంచెం కామెడీగానే ఉంటుంది. పక్కనోడిని అదమని చేయడం అప్ టు ఒక లెవెల్ వరకు ఫైన్. కానీ ఆ లెవెల్ దాటి ప్రాంక్ చేసి మరి దారుణాలు చేస్తున్నారు బయట. ఒప్పుకుంటాను, ఒక వీడియో వైరల్ అయింది. ఒక అతను కొంతమంది పిల్లల్ని కారులో ఎక్కించుకొని కొంచెం దూరం తీసుకెళ్ళి కిడ్నాప్ అది ఇది అని చెప్పి ఇది చేశాడు. అదేదో కొంచెం కామెడీగా ఫన్నీగా అదేదో జరిగిపోయింది. ఓకే ఫైన్, ఒక వీడియో వచ్చింది, బాగుంది, వదిలే అలా కడతాం. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా అలాంటివి రీక్రియేట్ చేద్దాము, జనాలు భయపెడితే వ్యూస్ బాగా వస్తాయి, జనాలు భయపెడితే జనాలు నవ్వుకుంటారు అని చెప్పి రోడ్లపైకి పడి చాలామందిని, ముసలి వాళ్ళని, కిడ్స్ని కార్ ఎక్కించుకోవడం, లేకపోతే బైక్ ఎక్కించుకోవడం, కిడ్నాప్ చేస్తున్నాం, మర్డర్ చేస్తున్నాం, ఇలాంటి బెదిరియడం. రోడ్లో ఎవరో స్ట్రీట్ వెండర్స్, లేడీస్, ఓల్డ్ లేడీస్ ఏదన్నా అమ్ముకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మర్డర్ చేసి వచ్చాను, తలకాయ తెచ్చాను, కాళ్ళు తెచ్చాను, చేతులు తెచ్చాను అని చెప్పడం. లేకపోతే అక్కడెక్కడో మర్డర్ జరిగింది, అది మీరే చేశారు అనడం. ఇలాంటి అడ్డమైన ప్రాంక్లన్నీ చేసి జనాల్ని భయపెట్టడం. జనరల్గా ఇప్పుడు ఎవడు ఎందుకు చచ్చిపోతున్నాడో తెలియట్లే. 25 years ఉన్నోడికి 20 years ఉన్నోడికి కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అలాంటిది పెద్దవాళ్ళు, వాళ్ళు అందరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మేబీ మీరు ఎక్కువ భయపెట్టడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చిన్న వాళ్ళకే వస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి రావు హార్ట్ అటాక్స్. అవి ఏవి తెలియకుండా, కనీసం బుర్ర బుద్ధి లేకుండా, చిన్నపిల్లలను చూడకుండా, పెద్దవాళ్ళని చూడకుండా, మీ వ్యూస్ కోసం, లైకుల కోసం వాళ్ళని భయపెట్టడం. పెద్ద వాళ్ళని అందరినీ కారులో ఎక్కించుకొని వాళ్ళకి ఏం తెలుసాయి ప్రాంక్స్ అని చెప్పి గెస్ కూడా చేయరు. ఇట్లా నేను కిడ్నాప్ చేస్తున్నావనో, మర్డర్ చేస్తున్నావనో, లేకపోతే నేను మర్డర్ కేసులు ఇరికిచ్చావనో, లేకపోతే ఏదో మర్డర్ నువ్వు చేసావనో, లేకపోతే నిన్ను కూడా చేయడానికి వస్తున్నాడనో, ఇలాంటివి చెప్పి భయపెట్టి ఒక 10-15 minutes మీకు వీడియో ఉంటే అది జరిగేది ఒక 1/2 hour 1 hour ఉంటుంది. అలా 1/2 hour 1 hour భయపడుతూ జనాలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే, వాళ్ళకి ఏమైనా హార్ట్ అటాక్ వస్తే ఎవడు రెస్పాన్సిబుల్? మీరు చేసే బొక్కలో ప్రాంకుల వీడియోల కోసం పక్కన జీవితాలతో ఆడుకుంటారా? ఈరోజు రోడ్డు పైన ఇట్లానే అమ్మని ప్రాంక్ చేయడం వల్ల ఆయన ఫైర్ అయ్యి కొట్టాడు. అది ఎవరికి తెలియదే, అది నిజమా అబద్ధమా ఏంటన్న విషయం ఎవరికి తెలియదు కదా. ఒకవేళ నిజంగానే రోడ్లో జరిగేది అది ఎవడన్నా ప్రాంక్ అనుకొని వదిలేస్తే పరిస్థితి ఏంటి? నిజంగా చాలా దారుణంగా తయారయ్యారు. ప్రాంక్ అన్న పేరుతో అడ్డమైన పనులు చేయడం, దాన్ని వీడియోలు తీసి పోస్ట్ చేయడం. జనాలు కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, అందుకే చేస్తున్నారు. అప్ టు ఒక లెవెల్ వరకు ఫన్, ఓకే ఫైన్. బట్ రీసెంట్గా ఒక వీడియో ఇదైంది. ఏంటంటే ఒక ఆమె ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది అనుకుంటా ఇది. వెళ్తుంటే వాడెవడో ప్రాంక్ వీడియో అని చెప్పి వచ్చి నాకు ఫిట్స్ ఉన్నాయి, నా హెల్త్ బాగాలేదు అని చెప్పి రోడ్డు పైన పడిపోయి యాక్టింగ్ చేయడం. లైక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది నాకు అని చెప్పి ఒక 1 hour 1.5 hour ఆమెతో ప్రాంక్ చేసి ఆడుకున్నాడు అనమాట రోడ్డు పైన. వాడికి తెలియదు ఆమె ఎగ్జామ్కి వెళ్తుంది అన్న విషయం. ఆమెకు తెలియదు వీడి ప్రాంక్ చేస్తున్నాడు. పోన్లే పాపం ఏదో హెల్త్ బాగాలేదు, సో ఏమన్నా అయిపోతుందేమో, నా ఎగ్జామ్ కన్నా వాడి లైఫ్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఆమె ఎగ్జామ్ కూడా ఆపేసి వాడి కోసం అక్కడే ఉండి
అంబులెన్స్కి ఫోన్ చేయడం, పోలీస్కి ఫోన్ చేయడం, సో ఇట్లాంటివి చేసి ఒక 1 hour జరిగింది ఆ డ్రామా అంతా. వీళ్ళు అది కూడా డైరెక్ట్గా ఒప్పుకోరు, అంబులెన్స్ ఫోన్ చేస్తారంటే కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంకా ఎక్స్టెండ్ చేయడం దాన్ని, ఆ ప్రాంక్ని. ఎందుకంటే ఎంతసేపు ఉంటే అంత ఎక్కువ వ్యూస్ కదా. సో అట్లా 1 hour 1.5 hour అయింది. తర్వాత చెప్పారు ఆమెకి ఇది ప్రాంక్ అని చెప్పి. ఆమె వెయిట్ చేసింది, ఎందుకంటే ఇది ప్రాంక్ అని తెలియక ఇది నిజం అనుకొని నా ఎగ్జామ్ ఆపేసి నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఇప్పుడు ప్రాంక్ అంటున్నావు అని చెప్పి ఆమె ఏం చేయలేక వెయిట్ చేసింది. ఎవడు ఆ టైంని మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతాడు? వాడు తీసుకురాగలుగుతాడా? పోనీ ఎగ్జామ్ వీడియోలు రాస్తాడా మళ్ళీ? మరి దారుణంగా తయారయ్యాడు. మన అట్లా కొట్టడంలో తప్పే లేదు. పెచ్చ కొట్టడు కుక్కను కొట్టాడు. యాక్చువల్గా వీడియో చూడగానే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. మేబీ మీకు నచ్చచ్చు, ఐ డోంట్ నో. బట్ నాకైతే ఆ ప్రాంక్స్ ఒక లెవెల్ వరకు ఓకే ఫైన్ నాకు కూడా, బట్ మరీ ఎక్స్టెంట్ దాటి ప్రాంక్స్ చేయడం నాకు అస్సలు నచ్చదు. మీకు నచ్చుతుందో నచ్చదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.